అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు. కానీ ఈరోజు కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. రోడ్ల మీదకి కేకలు, అరుపులు. అంటే యేసుప్రభు గురించి వాళ్ళకి వాక్యం తెలియదు అని అంటాను నేనైతే. యేసుప్రభు గురించి వాక్యం తెలియదు. యేసుప్రభు ఎలాంటోడో తెలియదు. నమ్ముకున్నారా? నమ్ముకున్నారు. నమ్ముకున్నంత మాత్రాన సరిపోదు. యేసుప్రభుకి వ్యక్తిత్వం ఎలాంటిదో మనకు అర్థమైతే, అరే నేను కూడా బజార్లోకి వెళ్ళిపోకూడదు, రోడ్డు మీద కేకలు వేసుకోకూడదు. ఇంట్లో కేకలు బయటికి వినబడుతుంటాయి చాలామందివి, వింటూ ఉంటారు చాలామంది భార్యాభర్తలుగా. అమ్మ ఎప్పుడు కూడా నేను ఈ విషయంలో ఏమంటానంటే, గుట్టుగా ఉండాలి మనం. రహస్యంగా కాపురాలు వెళ్ళాలి. ఎందుకు రహస్యంగా గుట్టు అన్నానంటే తప్పుడు ఉద్దేశం కాదు నా ఉద్దేశం. నేను క్రైస్తవుడిని, నా వల్ల దేవుని నామానికి అవమానం కలగకూడదు. ఇలా కేకలు వేసుకు అరుపులు వేస్తుంటే ఎవరు దేవుణ్ణి నమ్ముకుంటారు? ఇంకేం క్రైస్తవ్యం? అందుకే యేసుప్రభు కేకలు వేయడు, అరవడైన. ఆయన కంఠస్వరం అట వీధిలో వినబడదు. అంటే అది